హాయ్, వెల్కమ్ టు టీఎస్ న్యూస్. మ్యాచ్ నెంబర్ 56 రేపు అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్యన ఈవినింగ్ 7:30 ఎన్కౌంటర్ జరగబోతోంది. నిన్న కేకేఆర్ ఎల్ఎస్జీ మీద ఏకంగా 98 రన్స్ తేడాతోటి విజయం సాధించడంతో ఫస్ట్ ప్లేస్కి చేరుకుంది. ఈ 17th ఎడిషన్ ప్రారంభం నుంచి నిన్నటి దాకా మొదటి స్థానంలో ఉన్నటువంటి ఆర్ఆర్ సెకండ్ ప్లేస్కి పడిపోయింది. బికాస్ కేకేఆర్ గాట్ ఏ బెటర్ నెట్ రన్ రేట్. మరొకవైపు ఢిల్లీ వరుసగా 2 విజయాల్ని నమోదు చేసుకొని లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ చేతిలో ఓడిపోవడంతో 6th పొజిషన్లో నిలబడింది. అంతకుముందు గుజరాత్ టైటాన్స్ మీద 220 రన్స్, ఆ తర్వాత ముంబై మీద ఏకంగా 257 రన్స్ సాధించినటువంటి జట్టు ఆ తర్వాత కేవలం 157 మాత్రమే సాధించగలిగింది కేకేఆర్ తోటి. సో దాంతో ఓటమి పాలైంది. మరొకవైపు రాజస్థాన్ ఎస్ఆర్హెచ్ తోటి హైదరాబాద్లో జరిగినటువంటి మ్యాచ్లో లాస్ట్ బాల్ ఫినిష్, ఏ నెయిల్ బైటింగ్ ఫినిష్, 1 బాల్ విక్టరీ ఎస్ఆర్హెచ్ సొంతమైంది. కాబట్టి 2 టీములు కూడా తాము ఆడినటువంటి లాస్ట్ మ్యాచ్ల్ని ఓడిపోయి రేపటి మ్యాచ్కి సిద్ధమవుతూ ఉన్నాయి. రాయల్స్ ఖచ్చితంగానే ఈ మ్యాచ్లో విజయాన్ని సాధించాలి అని ఎదురు చూస్తూ ఉంటుంది. మరొకవైపు ఈ సీజన్లోనే ఈ ఇరు జట్లు తలబడినప్పుడు మ్యాచ్ నెంబర్ 8 అందులో 185 రన్స్ సాధించింది ఆర్ఆర్. రియాన్ పరాగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, 84 నాట్అవుట్, 173 ఫర్ 5 ఆగిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. సో దాంతో 12 పరుగుల విజయం ఆర్ఆర్కి లభించింది. సో ఇప్పుడు తన సొంత మైదానంలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడుతోంది ఢిల్లీ. దానికి రివర్స్ పంచ్ ఇచ్చేటువంటి అవకాశం లభించింది క్యాపిటల్స్కి. క్యాపిటల్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ ఇన్ గుడ్ ఫామ్, ఈవెన్ అక్షర్ పటేల్, అలాగనే ముఖేష్ కుమార్. సో అందుకని ఇషాంత్ శర్మ కూడా లాస్ట్ 3 మ్యాచెస్ ఆడలేదు, బట్ హీఈస్ ఎ గుడ్ వికెట్ టేకింగ్ బౌలర్. హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి బహుశా రేపటి మ్యాచ్లో ఇషాంత్ శర్మ టీంలో ఉండే అవకాశం ఉంది. మరొకవైపు ఫ్రేజర్ మెగ్రాక్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. రిషబ్ పంత్ ఆల్రెడీ వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యాడు. సో కాబట్టి ఆ వార్తే అతనికి బూస్టర్ లాగా పనిచేస్తుంది. పృథ్వీ షా ఇస్ ఇన్ గుడ్ నిక్, కన్సిస్టెంట్గా పరుగులు చేస్తూ ఉన్నాడు. కాకపోతే లాస్ట్ మ్యాచ్ అతను ప్లేయింగ్ 11లో లేడు. ఓవరాల్గా వార్నర్ పూర్ ఫామ్ డీసీని మొదట్లో చాలా ఇబ్బంది పెట్టింది. అలాగనే మిచిల్ మార్ష్ పూర్ ఫామ్ కూడా. కానీ ఆ తర్వాత సరైనటువంటి టీం కాంబినేషన్ని చూసుకుంటూ విజయాలు సాధిస్తూ 6th ప్లేస్కి ఎదిగింది డీసీ. మరొకవైపు రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. అలాగనే యశస్వి జైస్వాల్ ఆల్రెడీ వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యాడు. జోస్ బట్లర్ ఇప్పటికే 2 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ 2 కూడా చేస్తూ సాధించినటువంటి సెంచరీలే. హీఈస్ ఆల్సో ఇన్ గుడ్ ఫామ్. ఈవెన్ అశ్విన్ అవసరమైతే కనుక నెంబర్ 4, నెంబర్ 5లో వచ్చి పరుగుల్ని సాధిస్తూ ఉన్నాడు. ఇన్ బిట్వీన్ రియాన్ పరాగ్ ఉండనే ఉన్నాడు మిడిల్ ఆర్డర్లో. వాళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా పర్టికులర్గా ట్రెంట్ బౌల్ట్ ఉండటంతో పవర్ ప్లేలోని వికెట్లని సాధించగలుగుతూ ఉన్నారు. ఈవెన్ యుజ్వేంద్ర చహల్ ఆఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్ ప్రూవ్డ్ వెరీ ఎక్స్పెన్సివ్, బట్ ఓవరాల్గానే చహల్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ బౌలర్. అశ్విన్ మొదట్లో వికెట్లని తీయలేదు, కానీ చిన్నగా ఎకానమీని అలాగనే వికెట్లని తీయగలుగుతూ ఉన్నాడు. సో అటు స్పిన్ డిపార్ట్మెంట్ అండ్ మీడియం పేస్ ఇద్దరు ఫామ్లోకి రావటం కూడా ఆర్ఆర్కి కలిసి వచ్చేటువంటిదే. సో ఓవరాల్గా చూస్తే కనుక రాజస్థాన్ రాయల్స్ మంచి ఫామ్లో ఉంది అని చెప్పేసి అని అనుకోవచ్చు. ఈవెన్ హెడ్ టు హెడ్ చూస్తే కూడా లాస్ట్ 5 మ్యాచెస్ డీసీ 2 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే ఆర్ఆర్ 3 మ్యాచ్ల్లో విజయాన్ని నమోదు చేసుకోగలిగింది. ఎస్ఆర్హెచ్తో ఓడిపోయినా కూడా చివరి బాల్ దాకా ఫైట్ ఇచ్చి 1 రన్ తోటి ఓడిపోవటం ఖచ్చితంగానే అటు ఆర్ఆర్ కాన్ఫిడెన్స్ లెవెల్ని హైలో ఉంచుతుందనడంలో అనుమానమేం లేదు. కానీ డీసీ ఎప్పుడు ఎలా ఆడుతుంది అనేటువంటిది తెలియకుండా అయిపోయింది, ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ మొదట్లో వార్నర్ ఇంపాక్ట్ ఉంటే ఆ తర్వాత మెగ్రాక్ అతను ఆడితే కనుక అద్భుతంగా ఆడుతోంది, లేకపోతే తడబడుతూ ఉంది. దాని నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగానే చివరిదాకా నిలబడి బ్యాటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది డీసీకి. రిషబ్ పంత్ ఆఫ్ కోర్స్ ట్రై అయితే చేస్తూ ఉన్నాడు. ఓవరాల్గా అటు ఢిల్లీ సొంత గడ్డ మీద ఆడుతూ ఉన్నా కూడా రాజస్థాన్ రాయల్స్కే అటు బౌలింగ్ యూనిట్ అండ్
బ్యాటింగ్ డిపార్ట్మెంట్. ముఖ్యంగా ఇద్దరిని తేడా చేసి చూపిస్తున్నటువంటిది పవర్ ప్లేలో నెగోషియేట్ చేయడం అనేటువంటిది. ఆర్ఆర్ ఓపెనర్లు ఇద్దరు మంచి ఫామ్లో ఉండటం, పవర్ ప్లేని కనీసం 9 రన్స్ తోటి సాధించగలగడం పవర్ ప్లేలో. సో దాంతో 50+ నమోదు చేయగలుగుతూ ఉన్నారు. మరొకవైపు ఫ్రేజర్ మెగ్రక్ కనుక ఆడేట్లయితే పవర్ ప్లేని చక్కగా నెగోషియేట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ అతను వెంటనే అవుట్ అయ్యేట్లయితే మాత్రం ఖచ్చితంగానే ఇబ్బందులు పడుతోంది డీసీ. సో ట్రెంట్ బౌల్ట్ని ఎదుర్కొంటూ ఫ్రేజర్ ఏ రకంగా వికెట్ మీద నిలబడతాడు అనేటువంటిది చూడాల్సినటువంటిది. కాబట్టి ఈ కంపారిజన్లు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఆర్ఆర్కి ఎడ్జ్ ఉంది అని చెప్పేసి అని అనుకోవచ్చు. సో రేపటి మ్యాచ్లో ఖచ్చితంగానే రాజస్థాన్ రాయల్స్కి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి. విజయం సాధించి మరొకసారి తన టాప్ ప్లేస్ని పొందాలి అని చెప్పేసి అని ఆర్ఆర్ భావిస్తూ ఉంటుంది. అలాగనే ఒకవేళ రేపటి మ్యాచ్లో కనుక గెలిచేట్లయితే ప్లే ఆఫ్కి వెళ్ళినటువంటి మొదటి జట్టు కూడా అవుతుంది. అందుకని ప్రత్యేకమైనటువంటి వ్యూహాలతోటి ఖచ్చితంగానే ఆర్ఆర్ బరిలో దిగుతుంది. సంఘకార మాస్టర్ మైండ్ విల్ యాక్ట్ ఏ క్రూషియల్ రోల్ బిహైండ్ ఆర్ఆర్ విక్టరీ. డీసీకి నో డౌట్ అటు రికీ పాంటింగ్ కావచ్చు, లేకపోతే దాదా అండగా ఉన్నా కూడా మిడిల్లో ఎగ్జిక్యూషన్లో లోపం వస్తోంది డీసీకి. దాని నుంచి బయటపడేట్లయితే డీసీ కూడా మంచి ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ మొత్తం మీద ఆర్ఆర్కే ఎడ్జ్ ఉంది రేపటి మ్యాచ్లో అని చెప్పచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.